తీర్మార్ మల్లన్న పోయిన గవర్నమెంట్ మీద ఎంతో నిర్బంధాన్ని ఎదుర్కొని కనీసానికి ఓ ఎమ్మెల్సీగా తన బలమేందో తన మీద జనాలకు ఉన్న అభిమానం ప్రేమేందో కనీసానికి వాళ్ళ డబ్బులు లక్షల కోట్లు కూడా తీర్మార్ మల్లన్న కింద ఏ మాత్రం కూడా గురగాకోకుండా అయిపోయినాయి. ఎందుకంటే తీర్మార్ మల్లన్న చాలా ప్రజల మనిషి, ప్రజలకు అనుకూలంగా ప్రజల నోట్లో నాలుకలాగానైనా ఏ గింత అవసరమైనా కానీ కనీసానికి మల్లన్న ఫోన్ మన దగ్గర లేకపోయినా మనం మల్లన్నకు చేయకపోయినా ఏదో ఒక రీతిలో మల్లన్నకు అడిగిపోతే ప్రజలను నిరంతరం ఆదుకుంటూ ప్రజలకు చాలా ఎనలేని సేవ చేసిండు తీర్మార్ మల్లన్న. అంటే కనీసానికి ఇవాళ రేపు చిన్న పాలు తాగే పిల్లగాడు కానుండి చనిపోయే ముసలమ్మ కూడా తీర్మార్ మల్లన్న అంటే చాలా విశ్వాసంగా ప్రజల మనిషి, ప్రజల కోసం చాలా ఉద్యమకారుడు. అలానే తెలంగాణ కోసం ఎనలేని పోరాటం చేసిన వాడు. తెలంగాణలో మన తీర్మార్ మల్లన్న అంటేనే తెలంగాణ ఉద్యమం వార్తలు చెప్పుట్లో ఒక రకమైన మన తెలంగాణ భావాన్ని వినిపిస్తూ తెలంగాణ కోసం పోరాడినవాడు. విద్యార్థుల్ని ఎలా మోటివేషన్ చేయాలా, యువకుల్ని ఎలా చేయాలా, పెద్దవాళ్ళని ఎలా చేయాలా, అక్కల్ని అమ్మల్ని చెల్లెల్ని ఎలా జనాలకు తీసుకురావాలో ఎనలేని విద్య తెలిసినవాడు. అలానే మన తెలంగాణ గవర్నమెంట్ ఏ తప్పు చేసినా ఇగో ఇది తప్పు అని అనేసరికనే అది వాళ్ళు జీర్ణించుకోలేక ఆఫీస్ మీద దాళ్ళు, వాళ్ళ ల్యాప్టాప్లు బగలగొట్టుడు, అన్నని ఒక 2 సార్లు జైల్లోకి వేసి అసలు చంపుతారేమో అనేది జనాలకు తీసుకువచ్చి వాళ్ళ కుటుంబాన్ని భయపాందలు చేసి కనీసానికి వికలాంగు పిల్లని చూద్దామన్నా కానీ రానియకోకుండా నిర్బంధం పెట్టి ఉక్కుపాదంతో తీర్మార్ మల్లన్న తొక్కాల సంపాలని అంత కాడికి సంపుతారు అనేది జనాలలో ఎక్కువ ఫోకస్. ఇక అయిపోయిండు తెలంగాణలో తీర్మార్ మల్లన్న అనేటువంటి మనం చూడలేము అనేది సామాన్య నాలాంటి వాడికి కూడా అనిపించేలాగా పోయిన గవర్నమెంట్ తీర్మార్ మల్లన్న మీద చాలా దాడులు చేపించింది, చాలా గొడవలు చేపించింది. ఏదేమైనా తీర్మార్ మల్లన్న లాంటి వాడు ఉంటే మన లాంటి వాడికి వాయిస్ ఏదన్నా కష్టమైనా కానీ అన్న అంటే ఆదుకునేలాగా మన సొంత తమ్ముడు అన్నలాగా ఉండేవాడు. అలాంటి వాడికి ఎప్పుడు ఎన్నంటి మనం ఉండాలా, ఏదొచ్చినా మనం ఆదుకోవాలా. ఇదే కాదు ఇలా కాంగ్రెసే కానీ ఏదైనా కానీ తీర్మార్ మల్లన్న మట్టికి ఎంతోమంది ఉంటారు. తీర్మార్ మల్లన్నకి టికెట్ ఇస్తే కంపల్సరీ మనం గెలిపించుకోవాలనేది కోరుతున్నాను.